ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకి లోకంలో వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలం 3 కాలములు వస్తున్నాయి కదా. ఈ వర్షాకాలంలో మనం తట్టుకోలేము. ఎండాకాలంలో, శీతాకాలంలో మనం బయట తిరుగుతాం, బైక్లో వెళ్తాం, కార్లో వెళ్తాం. ఎన్ని రకమైన వాహనాలు ఉన్నాయో అన్ని రకముల వాహనాలు మనం వెళ్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. మనం ఇంకా ప్రయాసపడి చాలా పనులు చేస్తూ ఉంటాం కదా. కానీ వర్షాకాలంలో మనం బయటికి ఎక్కువ తిరగలేం కదా. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ఒక ఇల్లులో దాబరిస్తూ ఉంటాం. అవునా కదా. ఇల్లు అంటే ఏంటి? మన కష్టపడి కట్టుకున్న మన కష్ట జీవితంతో కొంచెం కొంచెంగా సమకూర్చి కట్టుకున్న ఇళ్ళతో మనం లోపల దాబరిస్తాం. వర్షం ఎంతసేపు అది కురిసినా మనల్ని ఈ ఇల్లు కాపాడుతుంది. అవునా కదా. అలాగే యేసుక్రీస్తు కూడా మనల్ని